బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య జరిగిన రెండో దఫా చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేరుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో అబ్బాస్ అరాగ్చి మంత్రాలు జరిపినట్లుగా తెలుస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు అంటూ అబ్బాస్ తేల్చి చెప్పారు. అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదంటూ ఇరాన్ మరొకసారి చాలా క్లియర్గా చెప్పింది. పాకిస్తాన్కు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బృందం కూడా చేరుకుంది. పాక్ అధికారులకు సందేశాలు బదిలీ చేయబోతుంది ఇప్పుడు ఇరు దేశాల ప్రతినిధులు. ఈ చర్చల్లో అమెరికా తరపున ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జెడ్ కుష్నర్ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చర్చల ఫలితం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఓవైపు అసలు అమెరికాతో మేము చర్చలకే సిద్ధంగా లేము అంటూ ఇరాన్ ప్రకటిస్తూ రావడాన్ని మనం చూసాం. మరోవైపు అసలు అమెరికాతో మేము డైరెక్ట్గా చర్చించమంటూ ఈరోజు చేసినటువంటి ప్రకటన చూసాం. ఇప్పుడు అమెరికా ప్రతినిధులు చేరుకున్నారు. మరోవైపు ఇరాన్ చాలా క్లియర్గా అణు కార్యక్రమాన్ని మేము ఆపం అని చెప్పింది. ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాకి ఇదే విషయాన్ని చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చర్చలు మరొకసారి విఫలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అమెరికాకి సంబంధించి ఖచ్చితంగా జేడీ వ్యాన్స్ వస్తారు, ఇక ఈ చర్చలు ఖచ్చితంగా పురోగతి సాధిస్తాయి అంటూ ఓవైపు పాకిస్తాన్ ప్రకటన చేసింది, కొంతవరకు కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేసింది. కానీ ఈలోగానే ఇరాన్ చాలా క్లియర్గా చెప్పింది, మేము అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తాము అని. న్యూక్లియర్ ప్రోగ్రాం కొనసాగినన్ని రోజులు ఖచ్చితంగా హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసే ఉంటుంది, ఈ విషయంలో మేము వెనక్కి తగ్గం అంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వార్నింగ్ ఇవ్వడాన్ని మనం చూసాం ఈరోజు ఉదయం. సో ఏ రకంగా చూసినా సరే అమెరికా ఇరాన్ మధ్యలో చర్చలు సఫలమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఇరాన్ చాలా క్లియర్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మేము ఆపం అని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదటిసారి చర్చల్లో భాగంగా 5 ఏళ్ల పాటు మేము ఆపగలుగుతామంటూ ఇరాన్ చెప్పడాన్ని మనం చూసాం. అమెరికా లేదు, 20 ఏళ్ల పాటు ఆపాలని చెప్పింది. ముందుగా అసలు పూర్తి స్థాయిలో ఆపివేయాలి, అసలు న్యూక్లియర్ ప్రోగ్రామే ఉండకూడదని డిమాండ్ చేసింది. కుదరని పక్షంలో 20 ఏళ్ళు ఆపాలని చెప్పింది. కానీ ఇరాన్ మాత్రం కేవలం 5 ఏళ్ల పాటు మాత్రమే మేము ఆపుతామంటూ ప్రకటించడాన్ని మనం చూసాం. ఇప్పుడు మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపం అని చెప్తున్నారు. మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అప్పటి వరకు క్లోజ్ చేసే ఉంచుతాం, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపే వరకు, శాంతి నెలకొనబడే వరకు అంటూ మరోవైపు అమెరికా ప్రకటించింది. ఇప్పటికే ఒక రకంగా ఉక్కు కవచం మేము స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి విధించామని చెప్పి అమెరికా చెప్తోంది. అలాగే ఇరాన్ చేసేటువంటి దాడుల్ని ఒక ఉగ్రవాద దాడులుగాను చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో మరొకసారి యుద్ధ మేఘాలు కమ్ముకోబోతున్నాయా? ఓవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే లెబనాన్ మీద దాడులు చేయడాన్ని కూడా మనం చూసాం, 4 ప్రాణాలు కోల్పోయారు. సో ఎక్కడ చూసినా సరే పీస్కి తావే లేకుండా పోయింది. పూర్తిగా చర్చలు విఫలమవుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. మొదటి దశ చర్చలు 21 గంటల పాటు సాగి ఎలాంటి ఫలితం లేకుండా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు రెండో దశ చర్చలు సైతం ఇరాన్ చాలా ఖరాఖండిగా చెప్పేస్తుంది, న్యూక్లియర్ ప్రోగ్రాం ఆగదు అని. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ప్రోగ్రాం కొనసాగితే, న్యూక్లియర్ పవర్ ఉంటే ప్రపంచ దేశాలకు అది మంచిది కాదు, అమెరికాకి కూడా డేంజర్, కాబట్టి మేము దాన్ని కొనసాగనివ్వం, ఖచ్చితంగా ఎలాగైనా సరే ఆపి తీరుతామని చెప్పి అమెరికా చెప్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. సో రెండో దఫా చర్చలు సైతం ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ ఫెయిల్ అయినట్లుగా కనపడుతుంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. ఈ టాక్స్కి సంబంధించి అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సచిన్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. సచిన్, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పీస్ టాక్స్ విషయంలో ఇరాన్ చాలా క్లియర్గా ఉన్నట్లుగా తెలుస్తుంది, న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మేము ఆపమని చాలా క్లియర్గా చెప్పింది. అమెరికానేమో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపకపోతే ఇదంతా ఆగదు, మేము స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయం, ఈ యుద్ధం ఆగే పరిస్థితి లేదు అని చెప్తోంది. సో ఏం జరగబోతుంది ఇప్పుడు? రెండోసారి చర్చలు కూడా ఇక ఫలితం లేనట్లుగా భావించాల్సిందని మనం పూర్తిగా కరెక్ట్ గా రెండోసారి చర్చలు కూడా ఫలితం ఈసారి కనీసం అంటే లాస్ట్ టైం డిస్కషన్ వరకైనా వెళ్ళింది, అంటే టేబుల్ మీదకి డిస్కషన్ కి వెళ్ళేంత వరకైనా వెళ్ళింది. కానీ ఇప్పుడు అది కూడా జరగలేదు అనేది ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్న మాట నందు. ఏమంటున్నాయంటే కనుక ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి భేటీ అయ్యారు. బట్ భేటీ అయిపోయిన తర్వాత ఇక్కడ వెనుదిరిగిపోయారనేది వినిపిస్తున్నమాట. అయితే ఇదే అంశానికి సంబంధించి షహబాజ్ షరీఫ్ కూడా ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, was pleased to meet Syed Abbas Araghchi, Foreign Minister of Iran, and his delegation in Islamabad today had a most warm and cordial exchange of views on the current regional situation.
వి ఆల్సో డిస్కస్డ్ మ్యాటర్ ఆఫ్ మ్యూచువల్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే డిస్కషన్స్ అయితే జరిగాయి, వీళ్ళిద్దరి మధ్య కీలకమైన డిస్కషన్స్ జరిగాయి అయితే మాత్రం ఇక్కడ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బట్ అది ఏ రకమైన డిస్కషన్స్ జరిగాయి, అది ఎంతవరకు వెళ్ళింది, అదొక ఫ్రూట్ఫుల్ డిస్కషనా లేకపోతే జస్ట్ ఒక అన్సక్సెస్ఫుల్ డిస్కషన్ అనేది మాత్రం బహుశా ఇద్దరు ఒకవేళ దాన్ని ఏమంటారు ఒక మ్యూచువల్ షహబాజ్ షరీఫ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే దాంతో పాటు ఇరాన్ కి సంబంధించి అబ్బాస్ అరాక్చి, వీళ్ళిద్దరు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే కనుక బాగుండేది. బట్ కంటిన్యూ చేసిన ట్వీట్ కి సంబంధించి వాళ్ళు ఏమంటే హ్యాడ్ ఏ మోస్ట్ వార్మ్ అండ్ కార్డియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఆన్ ద కరెంట్ రీజనల్ సిచ్యువేషన్. We also discussed the matter of mutual interests, including the further strengthening of Pakistan-Iran bilateral relations అని చెప్పి తేలిగ్గా చెప్పుకొచ్చేసారు. అంటే అఫ్ కోర్స్ ఇక్కడ బైలేటరల్ డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య అయితే కాదు, బట్ ఇది కాంటెక్స్ట్ యుఎస్ కి సంబంధించి. బట్ యుఎస్ తో ఎక్కడా కూడా భేటీ జరిపిన ఆ దృశ్యాలు ఎక్కడా కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్న విజువల్స్ లో లేవు. పాకిస్తాన్ కి ఇరాన్ కి మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలుగా మాత్రమే ఇక్కడ పాకిస్తాన్ చెబుతూ ఉంది. అంటే ఇక్కడ ఒక మాట మాత్రం ప్రస్తావించుకోవాలి, ఇక్కడ మాటికి పాకిస్తాన్ పాత్ర మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఏమని? ఫెయిల్యూర్ పాత్ర. కనీసం వీళ్ళని ఒక టేబుల్ మీదకి తీసుకొచ్చి చర్చించే ప్రయత్నం కూడా చేయలేకపోతోంది. అండ్ ఇంకొక కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడులా జరుగుతూ ఉన్న సందర్భంలోని ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడికి పాల్పడుతోంది అనేది ఇటు మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్నమాట. ఇరాన్ డెలిగేషన్ అనేది ఇస్లామాబాద్ నుంచి వెళ్ళిపోయింది క్లియర్ గా. అంటే డిస్కషన్స్ జరగడానికి ఎక్కడ అవకాశం కానీ స్కోప్ కానీ లేదని చెప్పుకోవాలి. ఇరాన్ డెలిగేషన్ మరి ముఖ్యంగా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఇస్లామాబాద్ నుంచి వెళ్ళిపోయారు. హై లెవెల్ మీటింగ్ అయితే జరిగింది ఈ రోజంతా. అయితే డెలిగేషన్ ఒక అఫీషియల్ లిస్ట్ డిమాండ్స్ ని తెర మీద తీసుకొచ్చింది. ఏది? యుఎస్ ఇజ్రాయెల్ వార్ వీళ్లతో జరుగుతుంది, ఇరాన్తో జరుగుతున్న యుఎస్ ఇజ్రాయెల్ వార్ కి సంబంధించి ఒక లిస్ట్ అయితే మాత్రం, ఒక అఫీషియల్ లిస్ట్ మాత్రం, లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ ని ఆ డెలిగేషన్ అయితే డెలివర్ చేస్తుంది పాకిస్తాన్ కి అనేది వినిపించమాట. పాకిస్తాన్ లీడర్స్ ఇప్పుడు ఇది అమెరికా ముందు పెట్టబోతున్నారు. అండ్ ఇండోనేషియన్ యుఎన్ పీస్ కీపర్ కూడా లెబనాన్ లో మరణించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సీరియస్నెస్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. అంటే లెబనాన్ సెంట్రిక్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ లెబనాన్ కి సంబంధించి కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ఏమంటుంది, హెజ్బుల్లా ఫైటర్స్ సౌత్ లెబనాన్ లో చనిపోయారనేది, ఇటు దాడులు చనిపోయారనేది. ఇజ్రాయెల్ మిలిటరీ ఇప్పటికే ఇష్యూ చేసిన ఒక స్టేట్మెంట్ ఏముంటుంది, హెజ్బుల్లా ఫైటర్స్ ని సదరన్ లెబనాన్ లో మేము ఎలిమినేట్ చేశాము. సీజ్ ఫైర్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఇన్ఫాక్ట్ ఎక్స్చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, మరి ముఖ్యంగా దాడులు జరుగుతున్నాయనేది ఇజ్రాయెల్ కోట్ చేస్తుంది, లెబనాన్ దాడులు చేస్తుందని చెప్పి. లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ కూడా 4 చనిపోయారు అని చెప్పి ఇజ్రాయెల్ దాడుల్లో, మరి ముఖ్యంగా యూహమార్ అల్ షకీఫ్ అనే టౌన్ ప్రాంతంలో దాడులు జరిగాయని చెప్పి వాళ్ళ హెల్త్ మినిస్ట్రీ చెప్తూ ఉంది. అయితే ఈ దాడులు జరుగుతున్న క్రమం అంటే ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా, న్యూక్లియర్ అంశం కావచ్చు, దాంతోపాటు లెబనాన్ అంశం కావచ్చు, ఇలా కొన్ని కీలకమైన ప్రతిపాదనలు తెర మీద తీసుకొచ్చింది అమెరికా. ఆ బెట్టు వేయడం లేదు అలా అని చెప్పి ఇక్కడ ఇరాన్ కూడా వెనకడుగు వేయటం లేదు. స్మాల్ బోట్స్ ని పూర్తిగా తగలబెట్టేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన ట్రంప్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పుడు ఆ స్మాల్ బోట్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కీలకంగా మారుతూ ఉన్నాయి. అండ్ దాదాపుగా 15 మంది ఇప్పటి వరకు హెజ్బుల్లాకి సంబంధించిన కీలకమైన నేతలు మరణించారు ఈ వీకెండ్ కి సంబంధించి, అంటే ఈ వారంతంలో అనేది. ఇటు ఇజ్రాయెల్ అటాక్స్ ని కోట్ చేస్తూ లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ చెప్పుకొస్తోంది. అండ్ అలాగే పాలస్తీన్లు కూడా ఇక్కడ ఏమంటారంటే వాళ్ళ ఓన్ లీడర్స్ ని చూస్ చేసుకుంటారనే అంశం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతుందో ఒక క్లారిటీ అయితే మాత్రం కనిపించట్లేదు. అంటే అమెరికా చర్చలకు వచ్చింది, ఇస్లామాబాద్ చేరుకుంది, ఇరాన్ కూడా ఇస్లామాబాద్ చేరుకుంది, పాకిస్తాన్ కి వెళ్ళింది, వాళ్ళ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో భేటీ అయ్యింది. కానీ భేటీ అయిన అంశం అంటే డిమాండ్స్ తెర మీద తీసుకొచ్చింది మళ్ళీ అంతే. డిమాండ్స్ లిస్ట్ ని ముందు వచ్చింది తప్ప ఎక్కడ తెలుస్తున్న దాఖలాలు అయితే మాత్రం ఇప్పటికిప్పుడు కనిపించట్లేదు. బహుశా ఇది లెబనాన్ సెంట్రిక్ గానే ఈ రెండోసారి చర్చలు కూడా దాదాపుగా ఫెయిల్ అయినా అనుకోవడంలో అతిశక్తి లేదు నందు. రైట్ థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రెండో దఫా చర్చలకి సంబంధించి ఇప్పటికీ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ చర్చలు ఫెయిల్ అయినట్లుగా సమాచారం అందుతోంది. అంతర్జాతీయ మీడియా కథనాలు సైతం ఇదే చెప్తున్నాయి. ఓవైపు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఒకే ఒక్క విషయంలో ఇరు దేశాలకి కుదరని ఎక్కడ పొంతన కుదరకపోయే అంశం ఒకటే,
ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ విషయంలో ఇరాన్ మేము వెనక్కి తగ్గం అంటుంది. వెనక్కి తగ్గకపోతే యుద్ధం ఆగదు అని చెప్పి అమెరికా చెప్తుంది. సో ఆ ఒక్క విషయం ఇప్పుడు ఆపుతుంది. మరోవైపు ఇరాన్ని రెచ్చగొట్టే పనులు అమెరికా, ఇజ్రాయెల్ రెండు చేస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ వైపు లెబనాన్ మీద దాడులు చేసింది, మరోవైపు పీట్ హెగ్సెత్ ఏమో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మా ఉక్కు కవచం కొనసాగుతూనే ఉంటుంది, బ్లాకేడ్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పినటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు సుమారుగా 3,242 కోట్ల విలువైనటువంటి క్రిప్టో కరెన్సీని, ఇరాన్కి సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీని మేము ఫ్రీజ్ చేసామంటూ అక్కడి ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించడానికి కూడా మనం చూసాం. సో ఇరాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇప్పటికే ఇరాన్కి సంబంధించిన more than $100 billion ఆఫ్ అసెట్స్ని ఫ్రీజ్ చేసి ఉంచింది అమెరికా. చర్చలకు రావాలంటే వాటిని రిలీజ్ చేయాలని చెప్పి ఇరాన్ ఒక డిమాండ్ పెట్టింది. ఆ డిమాండ్ని ఓకే చెప్పారు, బట్ దే డిడ్ంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు మరొకసారి $344 million, అంటే మన కరెన్సీలో చూస్తే 3,242 కోట్ల విలువైనటువంటి క్రిప్టో కరెన్సీని ఇరాన్కి సంబంధించింది ఫ్రీజ్ చేయడం మనం చూస్తున్నాం. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సంబంధించిన క్రిప్టో కరెన్సీని క్లోజ్ చేశారు. అండ్ మళ్ళీ ఇప్పుడు లెబనాన్ మీద దాడులు చేస్తుంది ఓవైపు ఇజ్రాయెల్. అయినా సరే ఇరానే ఒప్పుకోవడం లేదు శాంతి చర్చలకు అని చెప్పి అమెరికా ప్రొజెక్ట్ చేసే పని చేస్తుంది. అమెరికా మాత్రం బ్లాకేడ్ కంటిన్యూ చేస్తుంది, ఇరాన్ ఆస్తుల్ని అన్ఫ్రీజ్ చేయదు, ఇరాన్కి సంబంధించిన ఈ మొత్తం క్రిప్టో కరెన్సీని మొత్తం ఫ్రీజ్ చేసేస్తుంది, ఇరాన్ని థ్రెటన్ చేస్తుంది, అండ్ మళ్ళీ చర్చలకు మాత్రం రావాలని చెప్తుంది. సో వేర్ ఈస్ ద పాసిబిలిటీ? చర్చలకు రాకపోతే ఇరాన్కి చిత్తశుద్ధి లేదు, శాంతి విషయంలో ఇరాన్ యాక్టివ్గా లేదు ఈ పీస్ టాక్స్ విషయంలో అని చెప్పేసి బ్లేమ్ చేస్తున్నారు. ఒకవేళ రావాలంటేనేమో గంటకో మాట మారుస్తూ రోజుకి 10 రకాలుగా వాళ్ళ మీద ఏదో ఒక దెబ్బలు కొడుతూ వాళ్ళని వెనక్కి నెడుతుంది కూడా వీళ్ళే. సో ఇరాన్ ఇంకా ఇక్కడితో మనం శాంతి చర్చలకు ముగింపు పడ్డాయి అని అనుకోవాలా? దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. బట్ ఇప్పటికైతే చాలా క్లియర్గా ఇరాన్ చెప్పినట్లుగా తెలుస్తుంది న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆగదు అని. అండ్ మరోవైపు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి సంబంధించి మరొకసారి ఇరాన్ సీరియస్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అనే అంచనాలు సైతం కనిపిస్తున్నాయి. సో వాట్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? మరొకసారి ఈ యుద్ధం కొనసాగడం తప్ప, అఫ్కోర్స్ ఇరు దేశాలకి ఇప్పటికే తీవ్ర నష్టం జరిగింది. అమెరికా యుద్ధం కొనసాగించడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి. మరోవైపు ఇరాన్ కూడా చాలా నష్టపోయింది, ఇజ్రాయెల్ చాలా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి చర్చలకు మాత్రం అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. ఇరాన్ ఏమో అమెరికా సిద్ధంగా లేదు, అమెరికాకి చిత్తశుద్ధి లేదు, అమెరికా మాట మీద నిలబడడం లేదు, ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు. ఇజ్రాయెల్ తన పని తాను చేసుకుంటోంది, అమెరికా చెప్పినా వినకుండా, ఇరాన్ చేస్తున్నటువంటి హెచ్చరికలను పట్టించుకోకుండా. ఈవెన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ ఉల్లంఘన కూడా జరిగినట్లుగా కనపడుతుంది చాలా క్లియర్గా. అడిగితే లేదు లెబనానే మా మీద అటాక్స్ చేసింది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇరాన్కి మాకు ఆప్షన్ ఇవ్వడం లేదు ఇరాన్ అని చెప్తుంది. ఇరాన్ చెప్తుంది అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ మాకు వేరే ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు, యుద్ధం తప్ప అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. సో మరొకసారి పరిస్థితులు తీవ్రతరం అవబోతున్నాయా? మీకేమనిపిస్తుంది?